వారు బాగున్నారు కదా, వారు బాగుంటే రేపు అన్న రోజున నేను బాగోపోతే ఏదో ఒక సహాయం చేస్తారులే, వారు బాగుంటే చాలు అనేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. వారు మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, లేకపోతే వారు ఏ లోటు లేకుండా మంచిగా ఉంటున్నారంటే చూసి సంతోషించే హృదయం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. అదే దేవునిని ప్రేమించడం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధమైనటువంటి మనస్సు మనం కలిగి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే మన సహోదరులను ప్రేమించేవారమై ఉండాలి. ఒకవేళ ఆ హృదయం ఈ రోజుకి నీకు లేకపోతే గనక దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మేలులు నువ్వు కోల్పోతా ఉన్నావు నీ స్వభావాన్ని బట్టి, ఆ అసూయను బట్టి, ఆ ద్వేషాన్ని బట్టి. ఇతరులు బాగుంటుండే చూడలేనటువంటి ఆ కన్నులు, ఆ స్వభావం నీలో ఉండడం బట్టి నువ్వు వర్ధిల్లట్లేదు. గనుక ఈరోజు ఆ స్వభావాన్ని నీలో నుండి తీసివేసుకుని దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉంటే గనుక